హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు కూడా రాజధాని అమరావతికి సంబంధించి మరొక ముఖ్యమైనటువంటి అప్డేట్ని మంచి వీడియోనైతే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళి ఆ పనులని చూద్దామండి. ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకునేటువంటి విషయం ఏంటి అంటే, మనం ఒక బ్రిడ్జ్ తాలూకు పనులైతే ఈ వీడియోలో మనం క్లియర్గా చూస్తున్నాం. చూడొచ్చు, ఇవన్నీ కూడా భారీగా 2 క్రేనులు రావడం జరిగింది. చాలా పెద్ద క్రేన్ అండి ఇది. చూడొచ్చు మనం, ఇది చాలా పెద్ద క్రేను. ఈ వీడియోలో మనం బ్రిడ్జ్ తాలూకు పనులైతే చూడబోతున్నాము. ఇంతకీ ఆ బ్రిడ్జ్ ఎక్కడ వస్తుంది, బ్రిడ్జ్ నెంబర్ ఎంత, ఆ రోడ్డు నెంబర్ ఎంత, ఏ ఊరికి దగ్గరలో నిర్మాణం చేస్తున్నారు అనేటువంటి విషయాల్ని మనం చూసినట్లయితే, కూరగల్లు గ్రామానికి ఈ 11 రోడ్డు కొండవీడు వాగు కాలువని ఎక్కడైతే క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలో ఒక బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారండి. దానికి సంబంధించినటువంటి అప్డేటు పనులని మనం ఈ వీడియోలో చూస్తూ ఉన్నాం. ఈ బ్రిడ్జి కరెక్ట్గా ఎక్కడ నిర్మాణం చేస్తున్నారంటే, విజయవాడ వెస్ట్ బైపాస్కి దగ్గరగా ఆనుకొని నిర్మాణం అయితే చేస్తున్నారండి. ఈ బ్రిడ్జి తాలూకు పనులలో పురోగతి ఏంటి, ఎంతవరకు జరిగింది, ఎలాంటి పనులు జరుగుతున్నాయి ఇప్పుడు అనేటువంటి విషయాన్ని మనమైతే చూద్దాం. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ గడ్డర్లో మొత్తం కూడా కొత్తగా నిర్మాణం చేశారు. చూసారా, ఇవన్నీ కూడా 40 గడ్డర్లు. 40 గడ్డర్లని ఇక్కడ నిర్మాణం చేసినటువంటి పరిస్థితి. నిర్మాణం పూర్తయింది ఇవన్నీ కూడా. ఇక వీటన్నిటినీ కూడా బ్రిడ్జ్ పైకి, పిల్లర్ల పైకి లిఫ్ట్ చేసి తీసుకువెళ్ళినట్లయితే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తవుతుందండి. చూడొచ్చు, ఇవన్నీ కూడా భారీ భారీ క్రేన్లు. ఇక్కడ ఇంతకే ప్రధానంగా జరుగుతున్నటువంటి పనులు ఏంటి అంటే, 2014-2019లోనే పిల్లర్ వర్క్ పూర్తయిపోయిందండి. పూర్తయిన తరువాత గడ్డర్లను కూడా 40 గడ్డర్లని నిర్మాణం చేశారు. అయితే అవన్నీ కూడా పాడైపోయాయి. వాటన్నిటిని డిస్మాండిల్ చేసి ఇప్పుడు కొత్తగా 40 గడ్డర్లని నిర్మాణం పూర్తి చేసి, ఇదిగోండి ఆ గడ్డర్లని పిల్లర్స్ పైకి ప్లేస్ చేయటానికి సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూడొచ్చండి, ఈ 2 భారీ ట్రాలీలు మనకి ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా 100 టైర్ల భారీ ట్రాలీ. ఇదంతా కూడా జాయిన్ చేస్తే ఒకటే ట్రాలీ అవుతుంది. ఇదిగోండి 100 టైర్ల భారీ ట్రాలీ ఇది. ఇక్కడ ఈ 2 ట్రాలీలని జత చేసి ఒక భారీ ట్రాలీగా చేసిన తరువాత మనం చూసాం కదా, భారీ క్రేన్లు 2 వచ్చాయి. ఆ 2 క్రేన్ల సాయంతో సిమెంట్ గడ్డర్ని ఈ ట్రాలీ పైకి లిఫ్ట్ చేసి పెడతారండి. లిఫ్ట్ చేసి పెట్టిన తర్వాత ఈ ట్రాలీ ఆ గడ్డర్ని ఆ బ్రిడ్జి దగ్గరికి, పిల్లర్స్ దగ్గరికి అయితే తీసుకువెళ్తుంది. ఇక అక్కడ గడ్డర్ని పిల్లర్ పైకి కనుక ఎక్కించినట్లయితే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తవుతుందండి. ఈ విధంగా అన్ని గడ్డర్లని కూడా పిల్లర్స్ పైన ప్లేస్ చేస్తే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తవుతుంది. అంటే ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకునేటువంటి అంశం ఏంటంటే, గడ్డర్లని బ్రిడ్జి పైకి అంటే పిల్లర్ల పైకి ప్లేస్ చేసే పనికి సన్నాహకాలు జరుగుతున్నాయని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇది భారీ ట్రాలీకి సంబంధించినటువంటి పవర్. ఇది పవర్ ఇంజన్. మనం చూసాం కదా, ట్రాలీలు చూసాం. ఇప్పుడు ప్రధానంగా జరిగినటువంటి పనులని మనం చెప్పుకున్నాం. అయితే అసలు ఈ బ్రిడ్జ్ గురించి పూర్తిగా మనం ఇంకా క్లారిటీగా మాట్లాడుకున్నట్లయితే, ఈ బ్రిడ్జ్ అనేది 200 మీటర్ల పొడవు అయితే ఉంటుందండి. భారీ బ్రిడ్జ్, 200 మీటర్ల పొడవు ఉండేటువంటి భారీ బ్రిడ్జిలో 40 గడ్డల్లో నిర్మాణం చేశారు. అంటే ఇక్కడ మనందరం కూడా చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలండి. ఏంటంటే, ఈ బ్రిడ్జ్ తాలూకు 40 గడ్డల్లో 2014-2019లోనే పూర్తి చేశారు. మనం ముందే చెప్పుకున్నాం, అయినా కానీ మరలా చెప్తున్నాం. 40 గడ్డర్ల నిర్మాణం పూర్తి చేసి ఇక అంతటితో అర్ధాంతరంగా పనులు ఆగిపోవటం వలన అవన్నీ కూడా అలాగ నేలపైనే ఉండిపోయాయి. అవన్నీ పాడైపోయాయి. అవి కాదని ఇప్పుడు కొత్తగా 40 గడ్డర్ల నిర్మాణం పూర్తి చేసి పాత గడ్డలన్నింటినీ కూడా అక్కడ మొత్తం డిస్మాండిల్ చేసేశారు. డిస్మాండిల్ చేసి ఈ కొత్త గడ్డలని పిల్లర్లపైకి ప్లేస్ చేయడానికి సిద్ధం చేశారు. అంటే మనం చూడవచ్చండి, పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ గడ్డర్లని కూల్చివేయటం, కొత్త గడ్డల నిర్మాణం చేయటం, మరియు అదే గడ్డలని బ్రిడ్జి పైకి ఎక్కించడం పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయంటే, ఇక ఒక నెల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ గడ్డర్లో మొత్తాన్ని కూడా 1 నెల 2 నెలల కాలంలో ఆ బ్రిడ్జి పైకి ఈ గడ్డర్లన్నీ కూడా ఎక్కించి వేస్తారు. అంటే రోజుకు ఒక గడ్డర్ని మనం అనుకున్నా కానీ 40 గడ్డర్లు 40 రోజుల్లో ఆ బ్రిడ్జి పైకి ఎక్కించినట్లయితే దాదాపుగా బ్రిడ్జికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి 80% పని పూర్తయిపోయినట్టే. ఇక మిగిలిన పని
ఆ గడ్డర్ల పైన స్లాబ్ వేయడం, డివైడర్ల నిర్మాణం కనుక చేసినట్లయితే చాలా పని పూర్తవుతుంది. ఇక బాక్స్ గడ్డర్ల నిర్మాణం అయితే పూర్తి చేస్తే సైక్లింగ్ ట్రాక్స్, వాకింగ్ ట్రాక్స్ నిర్మాణం పూర్తవుతుంది. అంటే పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. చూడొచ్చు అదంతా కూడా విజయవాడ వెస్ట్ బైపాస్. అందుకు వెహికల్స్ వెళ్తున్నాయి కదా. ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ E11 రోడ్ అనేది విజయవాడ వెస్ట్ బైపాస్ పైనుంచి ఫ్లైఓవర్ కానీ లేదంటే కింద నుంచి అండర్ పాస్ కానీ ఏది ఇవ్వలేదండి. ఇక్కడ కట్ అవుతుంది, మరలా తిరిగి విజయవాడ వెస్ట్ బైపాస్ తర్వాత తిరిగి కంటిన్యూగా నిర్మాణం అయితే జరుగుతూ ఉందండి. మనం రోడ్డు వర్క్ కాదు కదా చూసేది, ఇప్పుడు బ్రిడ్జ్ వర్క్నే చూస్తున్నాం కాబట్టి ఈ బ్రిడ్జ్ వర్క్నే మనమైతే చూద్దామండి. ఇదిగోండి మనం ఇప్పుడు పిల్లర్స్ దగ్గరికి రావడం జరిగింది. ఇదిగోండి ఈ పిల్లర్లో ఇవన్నీ కూడా 2014, 2019లోనే నిర్మాణం చేశారు. తాత్కాలికంగా కొండవీడు వాగు కాలువను అయితే ఈ విధంగా ఒక కాలువను తీసి ఆ కాలువ గుండా ప్రవహింపజేస్తున్నారు. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి అనుకూలత కోసం మొత్తం పిల్లర్ వర్క్ అంతా పూర్తయిపోయింది. పిల్లర్ల మధ్యలో ఎర్త్ వర్క్ కూడా చేశారు. ఎందుకంటే ట్రాలీలు రావడానికి పోవడానికి మొత్తం ఎర్త్ వర్క్ అయితే జరిగింది. చాలా గట్టిగా నిర్మాణం చేసుకున్నారు. మనం ఇదంతా కూడా చూడొచ్చు. ఇంకా స్టిల్ కంటిన్యూగా జరుగుతూనే ఉంది. మరొక 10 రోజుల్లో ఇక్కడ నుంచి ఫస్ట్ గడ్డర్ని అయితే ఆ బ్రిడ్జి దగ్గరికి తీసుకువెళ్ళి నిర్మాణం అయితే పూర్తి చేస్తారండి. ఇంకా కార్మికులు కూడా పని చేస్తూ ఉన్నారు చూసారా. ఒక్కొక్క గడ్డర్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. దాని లోపల వచ్చేటువంటి కేబుల్ అదంతా కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారండి. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేను మీ ముందుకైతే తీసుకువస్తాను. అందరికీ మరొక్కసారి నమస్కారాలు. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మనం చూడొచ్చు.